హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఇంకా 6:30 అయింది, అంటే ఇంకా 6:35 అట్లా అయిందిలేండి. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి మా తమ్ముడు, అంటే బొంబాయి నుంచి వస్తారు చూడండి మా చిన్నమ్మలు. సో మా తమ్ముడిది, మా బొంబాయి చిన్నమ్మలు కొడుకుది అనమాట. సో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి అంటే తొందరలో జరుగుతుందిలేండి. ప్రస్తుతానికి ఇంటితనం చూడడానికి వస్తారు చూడండి అమ్మాయి వాళ్ళు, అంటే మా సైడ్ దాన్ని అలా అంటారు. అమ్మాయి వాళ్ళు వచ్చి పెళ్ళి కొడుకుని చూసి, పెళ్ళి కొడుకు ఇల్లు చూసి భోజనం చేసి ఓకే అనుకుంటే భోజనం చేసి వెళ్తారనమాట. సో ఆల్మోస్ట్ ఓకే అయిపోయిందిలేండి. సో అన్నీ మాట్లాడుకున్నారు కాబట్టి ఒక అట్లా వచ్చి వెళ్తారనమాట. కాబట్టి దాని గురించి ఈరోజు భోజనం అనేది చెయ్యాలి కాబట్టి సో వెళ్ళి కూరగాయలు తీసుకొద్దాం అనుకుంటున్నాం. నేను, మా చిన్నమ్మ, మా పెళ్ళి కొడుకు అందరం వెళ్దాం అనుకుంటున్నాం మన ఆటోలో. సో అందుకే కొంచెం తొందరగా లేచాను ఈరోజు. అండ్ ఇంకోటి, నా ఎంటికల్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్, నా హెయిర్ స్టైల్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే నేను ఒకటి చేయమని చెప్తాను, వాళ్ళు 10 చేస్తారు. ఇది అటు ఇటు కానట్టు వస్తుంది అనమాట మధ్యనంగా. కాబట్టి నా ఎంటికలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు ఉంటాయి, వాటిని ఏం పట్టించుకున్నదండి. సో అదే ఫ్రెండ్స్, ఈ పొద్దున ఎంగేజ్మెంట్ ఉంటుంది అనమాట. సో వీలైతే నేను మొత్తం నీట్గా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నా మాటలోన. అండ్ నేను కూడా చాలా రోజులు అయింది మార్కెట్కి వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళట్లేదు కదా. ఇంతకుముందు వెళ్తుంటే ఇప్పుడు మనకి కుదరలేదు. సో వేరే ఆటో వెళ్తుంది కాబట్టి మనం వెళ్ళట్లేదు. సో అందుకని ఇప్పుడు ఈ సందర్భంగా మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్దామండి. అందరూ వచ్చి రాత్రిపూట ఆటో గురించే కళలు ఇవ్వాలా, పిచ్చి పిచ్చి కళలు, అంటే ఎక్కువ కళలు అని చెప్తున్నా, మంచి కళలే, ఫుల్ బాడీలు ఉన్నట్ట. చలో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా పోయేసా మరి మొత్తం వేరే ఆ బాడీ తప్పినప్పుడు ఉంటుంది, నీకు కూడా అలవాటు తప్పేది కదా. అశోక్ని పిలుసు. లేరు ఇంకా పిలు. నీళ్ళ కట్టి వేదనేం కదా. సరేలే. ఏమినది ఈరోజు ఏమి ఈరోజు కారణం చెప్తే మా బొంబాయి సినిమాలు ఇల్లు ఇది అనమాట. కిందిది కానీ ఇప్పుడు ఎట్లాగానే వస్తుంది అట్లా చూపిస్తులే. పెళ్ళి కొడుకు తల్లి అనమాట. పోదరా మరి కొడుకు లేచాడే వాళ్ళే. ఆ షొగ్గురు లేడు, ఆండలు తీసుకురానికా. సంచులు ఇంకా ఇయ్యత ఇంకా ఇయ్యాలి ఒకటే. అయితే నన్ను అడుగు పోతుంటాం మొత్తం. ఉండయి పట్టు. మా ఐరం వచ్చేసింది. మధ్యాహ్నం కదా ఇది నీకు వచ్చేది, ఈ లోపల బడి పోవచ్చు కదా పాప. పోవచ్చు, పెయ్యి ఇడిసొత్తాము. నువ్వు వచ్చే తలకని నీళ్ళు పోసుకొని రెడీ అవుతామా అని ఉంటే ఏడుస్తుంది. లేడమే నన్ను నీ చెద్ద మీదే ఏడుస్తున్నది. ఫస్ట్ టైం పాప నీతో పాటు మార్కెట్కి రావడం. అయినమ్మా వస్తావా మార్కెట్కి? సో వంట చేయడం కోసం అండలు కూడా తెచ్చారనమాట.
ఏం లేదు, ఇప్పుడు ఇంటితనం అంటే ఒక చిన్నగా పెళ్లిలాగా జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇట్లా మా పల్లెటూరులోనే అయితే మాత్రానికి ఇట్లనే చూడండి చేసేది. ఈరోజు అయితే మీకు చూపిస్తాము. మీ తమ్మని చూపిస్తే యావా పాపం పెళ్లి కొడుకే తీసుకొస్తున్నాడు వాటిని. మా అందరూ కూరగాయలకి ప్రయాణమయ్యమే, కూరగాయలకి ప్రయాణమయ్యం మేమందరూ. సో ఇప్పుడు కూరగాయలకి అయితే ఆల్రెడీ మా అన్న మా చిన్న వేరనమాట. ఇప్పుడు నేను, మా హెబ్రి, మా ఇత్త, ఇంకో మా చిన్నమ్మ వస్తుందేమో. నా ఇంటికి ఎందుకు ఇంత దరిద్రంగా ఇచ్చినా? మీ అమ్మ మీ అత్తయ్య. సరే మేము పోతాం అనమాట. ఇంకా వీళ్ళు పాపే చూడండి, వీళ్ళు బాబాయ్ బిడ్డ అనమాట, పెళ్లి కూతురు. అందరిని చూస్తారు కానీ తర్వాత వచ్చే వీడియోస్ లో, కాకపోతే టైం పడుతుంది. ఏం వీళ్ళు వచ్చిరా లేదు టీ తాగితే చెప్ప. ఇంకా పొద్దుగాలకు పోవాలని అడిగితే కూరగాయలు మంచివి కావాలా, తక్కువ రేట్లో కావాలంటే ఒక మాట రాత్రి చెప్పింటే ఈ పాటికి పోయేది. ఏం గడి వీళ్ళు రారా? వీళ్ళకి పిలుచుకొస్తాను ముందట్లే. ఏం రారా? నా బిడ్డ, నా పెద్ద బిడ్డ. ఏ నువ్వు బట్టలు వేసుకుంటలేవు, అక్కడ పో. బట్టలు వేసుకుంటేనే ఎంట్రీ. మేము బ్లాగ్ తీస్తున్నాం. అడి నీ కాట నడిపేకి వస్తుంది అని అడి. మనం ఇప్పుడు అటు పోతున్నాం. ఇప్పుడు మనం ఆట వేసుకొని అటు పోతున్నాం మార్కెట్కి. ఏంటి పోతున్నాం మార్కెట్కి? ఏంటికో కాదు, కూరగాయలు తెచ్చే పోతున్నాం. ఎవరెవరు పోతున్నాం? అవ్వ, అత్తగున, గ్లోరత్త కాదు, గుంతకల్లత్త. గుంతకల్లత్త. మీ మేనత్త కాదు, మా మేనత్త. ఎక్కుమే పదం. ఆ బకెట్ కింద పెట్టండి. అయినా ఈ ఆలకును కాదు, ఇంకా పొద్దున్నే పోవాలి కూరగాయలు పోవాలనుకుంటే. సో మార్కెట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అన్నయ్యలు అక్కడ సరుకులు తీసుకుంటున్నారు. అదిగో మా అమ్మ ఉంటాడా? What are you doing? టీ చేసి పెట్టేది మిషన్ అమ్మ. మీరు అందరు ఇప్పుడు వస్తారు కదా కాయలు పోయి, అందుకోసమనే టీ. ఏమైనా బడి వానంటది అప్పు అంటే పర్లేదు, ఏం కాదు కానీ ఒక రోజుకి. ఏమో దూరం జరగండి. నీకు లేదు టీ. బాగానే పోసారు, మెత్త
సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నీ ఆమెకు కావాల్సినవన్నీ తీసుకొచ్చామన్నమాట. అంటే మొత్తం నిన్నే తీసుకొచ్చారే, ఈరోజు ఓన్లీ కూరగాయలు మాత్రమే ఉంటే పొద్దున్నే పోయి తీసుకొస్తామన్నమాట. సో పెళ్ళి కొడుకు వచ్చేసి ఈయనే, ప్రిన్సకి ఎక్కువగా వస్తుంది. ఓకే, ఎన్ని వాటిలు తిరిగితే అట్లా తీపంటావా వద్దా? మరి రెండు నువ్వే చెప్తావు. ఓకే, మొత్తానికైతే కనుక ఈరోజు ఇంటితనం అంటే మ్యాక్సిమం ఎవరు వీడియో తీసుండ్రు, ఎందుకంటే కానీ ఎంగేజ్మెంటు పెళ్ళి ఇలాంటివి తీస్తారు. కాకపోతే ఇంటితనము అనేది చాలా తక్కువ, యూట్యూబ్లో కూడా ఏ వీడియో లేదు. అంటే నేను ఇప్పుడు పూర్తి తీస్తానని చెప్పట్లేదులేండి, తీయలేను. ఏదో మా ఇంట్లో వాళ్ళ ముందు మాట్లాడేకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఐ విల్ ట్రై. ఇంటితనం అంటే ఏమేం చేస్తారు, నీకు ఐడియా ఉందా? ఏం లేదు, వస్తారు వాళ్ళు, అమ్మాయి తరపున వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, కొంచెంసేపు సరదాగా మాట్లాడతారు, ఏమన్నా మీ జోకులు వేసే వేస్తారు, లేదంటే లేదు. ఎవరు మీ బామ్మారిది అనుకుంటాను. అవును, మీ బామ్మారిది ఒక నిండు చెమ్ము తీసుకొచ్చి నీకు ఇస్తాడు తాగే నీళ్ళు. ఆ చెమ్ము నీకు ఇచ్చి నిన్ను లేపుతాడు అనుకుంటా, నాకున్న ఐడియా. లేపుతాడు, సేపు పట్టుకొని లేపుతాడు కూర్చున్నాడు. ఐ డోంట్ నో, నేను కూడా నాకేమన్నా గడ్డాలు మీసాలు తెల్లగాలి అసలు సరిగ్గా రాలేదు. ఇక్కడ దాకా జరుగుతుంది నాకు తెలుసు, ఇంకా పూర్తిగా ఏం తర్వాత ఏంటనేది నాకు కూడా ఐడియా లేదు. అంతేనా, ఇంకా జరుగుతుంది. తర్వాత ఇంకా అన్నం తిన్నాం పండి అంటారు అంతే. ఇంకా ఈలోపు మనం అన్నము వగ్గానే వండి పెట్టింటే బాగుంటుంది. ఓకే, అది ఫ్రెండ్స్. ఇంకోటి, మా ఊరోళ్ళు దండుకు వస్తారు కాబట్టి నేను వీడియో తీయలేను. మేబీ ఈ వీడియో ఇక్కడితో స్టాప్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఐ విల్ ట్రై, నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మా చిన్నమ్మలో మొత్తాల ముందరే మాట్లాడుతుంది కాదు, వీడియో ఇంకా అందరి ముందర షేమియాలు అయితే వేస్తున్నారు అన్నమాట. వంట లేదు ఇక్కడ మాకు మీద పెద్దమ్మ. ఇంకా అందరైతే మాత్రానికి ఇంకా కాయగూరలు అయితే కట్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే వంట చేసి అయినా ఉల్లిగడ్డలు కట్ చేయమని చెప్పిన దానికి ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నారు. అంతలో ఇంక ఈడైతే ఇంక ఇంటితనం అంటే షేమియాన వేస్తారనమాట. ఇంకా రెడీ చేస్తున్నారు. నిసి అక్కడే వండి కారం అయితే కండ్ల పాపకి అక్కడే ఎత్తుకొని తిరుకోసేపు. మన పాపకి కమ్మలు పాపకే చైనాలు ముట్టు ముక్క కాలిపోతే కమ్మలు కూడా ఇంక బంగారే
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టైం పావుదాకు 8 అనమాట. సో ఇంటికి భారతి ఆడే ఉండే అనమాట, అవి పనులు చేసుకుంటా. సో ఈ టైం అయింది మొత్తానికి అయితే కనుక. అంటే సరిగా తీయచ్చు కానీ నాకు ఆ మందిలో తీపిద్ది కాలేదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం నా వల్ల అయినంత తీసాను. ఇప్పుడు ఏంటి జరిగింది, ఇంటిదనం అంటే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కూతురు వస్తారనమాట చూడడానికి. మేము అంటే పెద్దలందరూ వస్తారనమాట. ఇల్లు ఎట్లాగే ఉండదు, తర్వాతకి ఏమైనా భూములు ఉన్నాయి అన్నీ అడుగుతారనమాట. అన్నీ అందరికి తెలుసు, జస్ట్ మాట వరుస కూర్చొని అడిగి కాసేపు ఇంకా భోజనాలు చేసి వెళ్తారనమాట. సో బాగానే జరిగింది, అంతా బాగా జరిగాయి. అసలుకి చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది. హ్యాపీ. సో కరెక్ట్గా మళ్ళీ వారం రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ అనమాట. సో పెళ్ళి కొంచెం అటు ఇటు లేట్ ఉండొచ్చు కానీ లేట్ అంటే మరి అంత లేట్గా ఉండదులేండి. ఆగస్టులో ఎక్కడి దొరికి అయిపోతుంది అనుకుంటున్నాను, గ్యారెంటీ నాకు తెలియదు. కానీ ఎంగేజ్మెంట్ అయితే ఖచ్చితంగా వారం రోజుల్లో ఉందన్నమాట. అండ్ అదే ఫ్రెండ్స్, మొత్తానికైతే హోప్ మీ బ్లాగ్ అయితే నచ్చుంటుందని అనుకుంటున్నాము. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ దాకా చూస్తున్న మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.